తెలంగాణ అసెంబ్లీలో బీసీ కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం చారిత్రాత్మకమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఇది బీసీలకు ఒక భారీ విజయంగా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు కుల గణన అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపచేయడం ద్వారా రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాటను నిలుపుకోవడం జరిగింది. సో ప్రస్తుతం తీర్మానం ఆమోదించిన తర్వాత కులగణన చేపట్టాలి. అంటే సర్వే ఎవరి జనాభా ఎంత అనేది కేవలం బీసీలే కదా, అన్ని వర్గాల జనాభాలు ఎక్కడ కూడా ఇందులో బయటకు వస్తాయి. సో ఈ కుల గణన చేపట్టాలి. కుల గణన కోసం కూడా 160 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కూడా సీఎం ప్రకటన జరిగింది. సో ఇది చాలా సంతోషమైన విషయం. ఈ కులగణన పూర్తయినట్లయితే బీసీల జనాభా ఎంత, ఎందుకంటే ఇప్పటికీ మన 1932 తర్వాత బీసీల జనాభా ఎంతో ఇదమిద్దంగా తెలియదు. రిజర్వేషన్లు కూడా మనకి 27% బీసీలకు ఉన్నాయి. యాక్చువల్గా బీసీలు 50% అని కొందరు, 50% కానీ కొందరు, 60% అని కొందరు చెప్తూ వస్తున్నారు. కానీ ఇది అధికారికంగా లెక్కలు తేలితేనే పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కులగణన ద్వారా బీసీల లెక్కలు తేలితే విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తి స్థాయిలో అవకాశాలు మెరుగవుతాయి. అంటే ఇంతకు ముందు కంటే కూడా రిజర్వేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టుగా చట్టసభలో రిజర్వేషన్ కూడా బీసీలకు లభిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు కాబట్టి వీళ్ళ ప్రాతినిధ్యం అరకొరగానే ఉంది. అయితే రిజర్వేషన్లు కనుక, అంటే కుల గణన కనుక పెరిగిన లెక్కల్లో తేలినట్టయితే ఆ కుల గణన ప్రకారం చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఆ రిజర్వేషన్కి అనుగుణంగా అన్ని కులాలు, అంటే ఎక్కువ జనాభా ఉన్న ఎక్కువ కులాలు, అట్లాగే ఇప్పటి వరకు చట్టసభలో ప్రాతినిధ్యం కాలు మోపని కులాలకు కూడా అసెంబ్లీలో కాలు మోపే అవకాశాలు కూడా కల్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి పన్నంగా చెప్పొచ్చు. సో ఎప్పటి నుంచో బీసీలందరూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని, ప్రధానమంత్రి మోడీని, కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం తెలంగాణలో కుల గణనకు గ్రీన్ సిగ్నల్ పడింది కాబట్టి త్వరలో ఈ కులగణన చేపడతారు. కాబట్టి ప్రతి బీసీ కూడా సిద్ధంగా ఉండాలి. తమ కులము, తమ విధానాలు, తమ వృత్తి, తమ ఆర్థిక పరిస్థితి అన్ని వివరాలు కూడా ప్రభుత్వానికి అందజేయాలి. దీనికి అవసరమైతే కుల సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అధికారులు ఎవరైతే ఇంటికి వస్తారో సర్వే కోసం వారందరూ కూడా వివరాలు అందజేయడం ద్వారా మన లెక్కల్ని పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, మనకు కాపాడుకోవాలని చెప్పంటున్నాం. సో ఏమైనప్పుడు కూడా కుల గణన ఆమోదింపజేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బీసీల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. తొందరగా ఈ కుల గణన కూడా పూర్తి చేయాలని, బీసీలకు రిజర్వ్